నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సావర్కర్ నగర్లోని అతని ఇంటి దగ్గర బండరాళ్లతో మోదీ హత్య చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ తన ఇంటి సమీపంలోనే దారుణ హత్యకు గురి కావడం పట్టణంలో సంచలనం సృష్టిస్తోంది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్ ఇంటి దగ్గర రాత్రి 10 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గొడవ పడ్డారు. ఈ గొడవకు సంబంధించి ఒకరు శ్రీనివాస్ కు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ గొడవ పడుతున్న వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఉన్నట్టుండి గొడవకు కారణమైన వ్యక్తులే శ్రీనివాస్ ను దారుణంగా హత్య చేశారు. డ్రైనేజ్ కాలువలో పడేసి తలపై బండరాళ్లతో మోదీ శ్రీనివాస్ ను హత్య చేశారు. తన భర్త దారుణ హత్యకు గురయ్యాడని వార్త తెలుసుకున్న భార్య లక్ష్మి షాక్ కి గురైంది. భర్త మృతదేహాన్ని చూసి రాత్రి బోరున విలపించింది. రాత్రి ఎవరో బయటికి రమ్మని ఫోన్ చేశారని, తాను వారిస్తున్నా వినకుండా బయటికి వెళ్లి హత్యకు గురయ్యాడని భార్య కన్నీటి పర్యంతమవుతోంది. రాజకీయాలే తన భర్తను బలి తీసుకున్నాయని భార్య లక్ష్మి ఆరోపిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో ఆధారాలను సేకరించారు. నల్గొండ ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రాత్రి శ్రీనివాస్ ఇంటి దగ్గరలో గొడవకు దిగిన 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ అనుచరులే హత్యకు పాల్పడుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్ను వాడిని ఎదురుగా పగొట్టలేకపోయారు, దొంగదొంగ కొట్టిర్రు. అలా మీద మన్ను పోయా అల్లాసం కాదు జరుపుకునే నీ కొడుకు చచ్చిపోయినాడు. అంతకుముందు బొడ్డుపల్లి శ్రీనివాస్ నిన్న సాయంత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డితో కలిసి తిప్పర్తి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి దుండగుల చేతిలో శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడన్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హత్య వార్త తెలుసుకున్న కోమటిరెడ్డి హుటాహుటిన నల్గొండకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి బోరున విలపించారు. తనకు గత 25 ఏళ్లుగా అనుచరుడిగా ఉంటున్న బొడ్డుపల్లి శ్రీనివాస్ ను పథకం ప్రకారమే ప్రత్యర్థులు హత్య చేశారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన కోమటిరెడ్డి ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆరోపించారు. గతంలో తనతో పాటు బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేస్తామని అనేక సార్లు బెదిరింపులొచ్చాయని, దీనిపై అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశామని, అయినా పోలీసులు పట్టించుకోలేదని కోమటిరెడ్డి ఆరోపిస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు నిరసనగా నల్గొండ బంద్కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి. దీనిపై మరిన్ని వివరాల్ని మా నల్గొండ ప్రతినిధి రేవన్ అందిస్తారు. నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటి సమీపంలోనే అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో
హత్య కావడంతో పట్టణంలో కలకలం సృష్టించింది. మనం ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే పోలీసులు డెడ్ బాడీని మార్చురికి తరలించారు. ఇక్కడ పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఇక్కడ అర్ధరాత్రి 11:30-12 గంటల సమయంలో తన అనుచరులు కొందరు ఘర్షణకు దిగుతున్నారన్న సమాచారంతో బొడ్డుపల్లి శ్రీనివాస్ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇదే క్రమంలో గొడవ పడుతున్నటువంటి వ్యక్తులని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అనుచరులతోటి బొడ్డుపల్లి శ్రీనివాస్కు మాట పెరిగింది. ఇక్కడ బొడ్డుపల్లి శ్రీనివాస్ని ఈ డ్రైనేజీలో పడవేసిన తర్వాత పక్కనున్నటువంటి డ్రైనేజీ రాళ్లను తీసుకొచ్చి ముఖంపై బలంగా మోదడంతో హత్యకు గురయ్యాడు. ఇది 12:30 గంటల సమయంలో జరిగినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వెంటనే ఈ సంఘటనా స్థలానికి చేరుకొని ఈ శ్రీనివాస్ డెడ్ బాడీని మార్చరికి తరలించారు. ఇక్కడ సంబంధించి కొన్ని క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి కొన్ని ఆధారాలను అయితే సేకరించారు. ఇక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతంలో ఎక్కడైతే దారుణ హత్యకు గురయ్యాడో ఆ ప్రాంతాన్ని చూసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే తీవ్ర విషాదంలో మునిగినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం చైర్పర్సన్ కుటుంబాన్ని పరామర్శించడంలో కొంత ఇబ్బంది పడుతున్నాడు. అక్కడ వారిని ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా వెంకటరెడ్డి తరం కూడా కావట్లేదు. ఇక్కడ ఎక్కడైతే ఘటన జరిగిందో ఈ ప్రాంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చూస్తున్నారు. మొత్తం పూర్తిగా విషాద ఛాయలో మునిగిపోయారు. ఘటన ఎలా జరిగింది, తనకు ప్రధాన అంచెడుగా ఉంటూ పట్టణంలో తనకు కుడి భుజంగా ఉంటున్న పరిస్థితి, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి హత్యకు గురయ్యాడు. ఈరోజు తెల్లవారుజామున ఈరోజు కలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది, కానీ డెడ్ బాడీ రూపంలో కలుస్తానని మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊహించని పరిస్థితి. మనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, శ్రీనివాస్ హత్యను ఎట్లా మీరు చూస్తారు, ఏమనిపిస్తుంది? చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. బయట ఏదో పని ఉందని చెప్పి పిలిపించి మాకు చూస్తే ప్లాన్ ప్రకారం చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలు ఇతను బెదిరిస్తూనే ఉన్నారు. ఈయనను పిలిచి బెదిరించి కూడా ఫస్ట్ మీ ఎమ్మెల్యేని చంపుతాం, తర్వాత నిన్ను చంపుతాం అని చెప్పి చాలా సందర్భంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడున్న ఇంటెలిజెన్స్ ఐజీ శివధరెడ్డి గారు కూడా ఎంతగా లిఖితపూర్వకంగా ఇచ్చాం. వాళ్ళ భార్య భర్తను తీసుకుపోయి ఇచ్చుకుంటూ గన్మెన్ ఇవ్వండి ఇది పరిస్థితి అని చెప్పి శివధరెడ్డి గారితో మొత్తం నోట్ చేసుకున్నాడు ఇంటెలిజెన్స్ ఐజీగా. ఎందుకంటే ఇతనే చైర్మన్ భర్తనే పిలిచి ముందర రివాల్వర్ పెట్టి ఫస్ట్ మీ ఎమ్మెల్యేని చంపుతున్నావు, తర్వాత నిన్ను చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భం. ఆ తర్వాత చైర్మన్ గారు కూడా చాలాసార్లు నాకు చెప్పి నాన్న చైర్మన్ భర్త చనిపోయిన శ్రీనివాసు నాకు 25 ఏళ్ళకి వెళ్ళి అంచాడు, తప్పకుండా వాళ్ళు ప్లాన్ చేస్తూ మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి. కానీ చెప్పండి, గతంలో కూడా తనకు బెదింపులు ఉన్నాయి, తన హత్యకు కుట్ర జరుగుతుందని చెప్పిన సందర్భాలు మీతో డిస్కస్ చేసిన తర్వాత మీరు పోలీసులతో పాటు ప్రభుత్వానికి కూడా ఏమైనా సమాచారం అందించారా? దీని మీద ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశారు? శివధరెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీ ఆయనకి పోయి 2 గంటలు కూర్చోబెట్టి భార్య భర్తలు తీసుకెళ్ళి చెప్పాను, ఎవరెవరు వచ్చి బెదిరించిండ్రు, చంపుతాను బెదిరించిన వ్యక్తి ఎవరు, AK-47 పెట్టి భర్తను తీసుకొని చంపుతా అని చెప్పిండు. అవన్నీ వారికి ముందు చెప్పడం వారిని డైరీలో నోట్ చేసుకున్నాను. తప్పకుండా నేను దీన్ని టేకప్ చేస్తానని చెప్పి ఇలా అతను ట్రాన్స్ఫర్ అయిపోయిండు. ఇట్లా భద్రత లేదు ఏమో చేస్తారని చెప్తే నేను పార్టీ మారని చెప్పినాను. వారిని తెల్లారికెళ్ళి నాకు రోజు నాతోనే ఉంటాడు కాబట్టి వాళ్ళు నమ్మాలి. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటి తన అంచెడుగా ఉన్నటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ను ఒక పథకం ప్రకారం హత్య చేశారు. దీనికి సంబంధించి గతంలో కూడా తనతో పాటు బొడ్డుపల్లి శ్రీనివాస్ కూడా కొన్ని బెదిరింపులు వచ్చాయి. దీని మీద అప్పటి పోలీసు అధికారులతో పాటు ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశాము. కనీసం వ్యక్తిగత భద్రత కల్పించాలని కోరినప్పటికీ కూడా ఈ పోలీసులు మాత్రం ఏమాత్రం స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఈ దారుణమైన ఘటన జరిగిందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ సంబంధించిన నేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది నల్గొండ పట్టణంలో బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్యకు సంబంధించిన సమాచారం. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు అయితే కొంతమందిని అనుమానితులుగా భావిస్తున్నటువంటి కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఈ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య మాత్రం ఆరోపిస్తుంది, రాజకీయాలు తన భర్తను పొట్టను పెట్టుకున్నాయి, తాము ప్రజాసేవ చేస్తూ ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వచ్చి చివరికి తన కుటుంబం ఇలా బలి తీసుకున్న పరిస్థితి ఉందని చెప్పి వాపోతుంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9